మాధవ్, ఓ మాధవ్, నాయనా ఒకసారిలా రా. నాన్నగారు, నేనిక్కడే ఉన్నాను, వస్తున్నాను. కంగారు పడకండి నాన్నగారు, మరికొద్దిసేపట్లో వైద్యుడు వచ్చేస్తారు. ఇక వైద్యులతో ఉపయోగం లేదురా మాధవ్. ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. భూమి మీద నా నూకలు అయిపోయినాయి నాయనా. నా చివరి మాటగా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు. ఇతరుల కడుపు కొట్టి నీ కడుపుని నింపుకోకు. గుర్తుంచుకో, జమీందారు ఎప్పుడైనా ఇల్లు జప్తు చేయడానికి రావచ్చు. అతడి అప్పు ఎలాగైనా తీర్చుకోడకా, లేకపోతే అతడు మన అలా చెప్తూనే మాధవ్ నాన్నగారు తుది శ్వాస విడిచారు. శరీరం చల్లబడింది, నోటి మాట ఆగిపోయింది. మాధవ్ దుఃఖంలో, నాన్నగారు, కళ్ళు తెరవండి. దయచేసి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నేనింకా మీ తోడు లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకోలేదు. నాన్నగారు లేవండి, నాతో మాట్లాడండి. మాధవ్ ఏడుపు విని ఇరుగు పొరుగువారు మాధవ్ దగ్గరికి చేరుకున్నారు. చూస్తుండగానే చాలామంది అక్కడికొచ్చారు. మాధవ్ను ఓదారుస్తున్నారు. ధైర్యం కోల్పోకు మాధవ్, మరణాన్ని ఎవరు ఆపలేరు. మీ నాన్నగారు ఒక మంచి మనిషి. అతడు తన జీవితాంతం ఎంతో గౌరవంగా బ్రతికారు. ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన సమయం కాదు. ధైర్యంగా మిగతా కార్యక్రమాన్ని జరిపించు. మేమంతా నీతో ఉన్నాము. మాధవ్తో పాటు గ్రామస్తులందరూ కలిసి మాధవ్ నాన్నగారి అంత్యక్రియలు చేస్తారు. మాధవ్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. అలా ఆ రాత్రి గడిచింది. మాధవ్, ఓ మాధవ్, బయటికిరా. సూర్యుడు భగభగమండుతుంటే నువ్వు ఇంకా ఇంట్లోనే దొంగలా దాక్కున్నావా? నమస్కారం జమీందార్ గారు. నాన్నగారి అంత్యక్రియల బూడిద ఇంకా చల్లబడలేదు. మీరింత తెల్లవారుజామునే... చూడు మాధవ్, ఈ ప్రపంచం మనిషి యొక్క భావోద్వేగాలతో కాదు, లెక్కలతోనే నడుస్తుంది. మీ నాన్నగారు తీసుకున్న అప్పు యొక్క గడువు ముగిసింది. ఈరోజు సాయంత్రంలోపు నా 1,00,000 రూపాయలు తెచ్చివు. లేకపోతే నీ గుడిసె మరియు నీకున్న ఆ కొంత భూమి రాసివ్వాల్సి వస్తుంది. జమీందార్ గారు, మీకు తెలిసిందే కదా, నాన్నగారి జబ్బు నయం చేయటం కోసం ఉన్నదంతా ఖర్చు చేశాను. ఇంట్లో అత్యవసర సరుకులు కూడా లేవు. నాకు కొన్ని నెలల సమయం కావాలి. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసి ప్రతి పైసా చెల్లిస్తాను. ఏంటి, సమయం కావాలా? సమయం ఎవరికోసం ఆగదు మాధవ్. కానీ నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో ఒక రవ్వంత జాలి కలుగుతుంది. ఒకవేళ నువ్వు నీ ఇల్లు మరియు పొలం కాపాడాలనుకుంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏం ఉపాయం అయ్యగారు? మీరేం చెప్తే అదే చేస్తాను. దయచేసి చెప్పండి అయ్యగారు. సరే విను. ఈ రోజు నుండి నువ్వు నా దగ్గర పనిచేయాలి. పగలంతా పొలాల్లో పనిచేసి, సాయంకాలం గుర్రపు శాలలు శుభ్రం చేసి, రాత్రి కాపలా ఉండాలి. అప్పుడు నీ అప్పు కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వస్తాను. నీకు 2 పూటర్ల భోజనం కూడా లభిస్తుంది. ఇది నీకు అంగీకారమేనా? సరే అయ్యగారు, నేనీరోజు సాయంత్రం నుండే పనికి వస్తాను. సరే, ఒకటి గుర్తుంచుకో. ఒక్కరోజు పనిలోకి రాకపోయినా నీ పొలం మరియు ఇంటి కాగితాలు నా చేతిలో పెట్టాలి. అలా జమీందారు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రం మాధవ్ జమీందార్ దగ్గరికి వెళ్తుండగా ఒక గ్రామస్థుడు ఎదురైతాడు. మాధవ్, ఏమైందిరా తమ్ముడు? ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏమని చెప్పమంటావన్నా? నాన్నగారు మరణించిన తర్వాత జమీందారుకు హద్దుల్లేకుండా పోయాయి. ఇంటిని పొలాన్ని కాపాడుకోవడం కోసం ఆ జమీందారుకి చాకిరీ చేయటానికి ఒప్పుకోవాల్సొచ్చింది. మాధవ్, ఎందుకలా చేశావు? నీకు తెలిసి కూడా పుట్టలో వేళ్ళెందుకు పెట్టావు? ఆ జమీందారు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. నువ్వు అతడి షరతులు ఒప్పుకొని అతడి వలలో చిక్కుకున్నావు. అవసరం సందర్భం అలా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు చెప్పన్నా? నాన్న చేసిన అప్పు కారణంగా ఇల్లు పొలం బురదలో పోసిన పన్నీర్లా కాకూడదనే అలా ఒప్పుకున్నాను. సరే, నీకు తెలియందేముంది? పోయినేడాది రాము కూడా ఇలాగే పనికొప్పుకొని దాసుడిలా పనిచేసి జ్వరం కారణంగా ఒకరోజు విశ్రాంతి అడిగినందుకు కొరడా దెబ్బలు వేశాడా జమీందారు. అతడు చాలా క్రూరమైన మనిషి. అతడిది రాతి గుండె.
కొండంత పని చేపించుకొని రవ్వంత తిండి పెడతాడు. చాలా పిసినారోడు. ఒకడు గుర్తుపెట్టుకో మాధవ్, అక్కడ గోడలకు కూడా చెవులుంటాయి. ఎవర్నీ నమ్మకు. నీ సలహాకు ధన్యవాదాలు. నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, కష్టపట్టానికి భయపడకు అని. నా శ్రమను చూసి ఆ రాతి గుండె కరిగేలా చేస్తాను. సరే మాధవ్, ఆ భగవంతుడి రక్షణ నీకు ఎల్లప్పుడూ ఉండాలి. ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పు, నీకు మేమంతా ఉన్నాం. అలా మాధవ్ అక్కడి నుండి ముందుకు వెళ్తాడు. భయం, బాధ రెండూ మాధవ్ ముఖంలో కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి మాధవ్ జమీందారింటికి చేరుకుంటాడు. వచ్చేసావా మాధవ్? నా గురించి ఊర్లో వాళ్ళు చెప్పిన మాటలు విని భయపడి రావనుకున్నాను. మాధవ్ ఆశ్చర్యపోయాడు. జమీందారి గూఢాచార్యులు గ్రామమంతటా వ్యాపించి ఉన్నారని మాధవకు అర్థమయింది. లేదయ్యగారు, మాటిచ్చాక వెనక్కి తగ్గను. చెప్పండి, ఈరోజు ఏ పని చెయ్యాలి? రేపు పని ఏంటంటే నేరుగా అడవిలోకి వెళ్ళి మధ్యాహ్నంలోపు ఎండిపోయిన కట్టెలు పోగుచేసి పెద్ద మోపు తీసుకునేరా. గుర్తుంచుకో, కట్టెలు బాగా ఎండిపోయి ఉండాలి. అయ్యగారు, నిన్నట్టుండి ఏమీ తినలేదు. అడవి చాలా దూరంలో ఉంది. కట్టెలు కొట్టడానికి శక్తి చాలా అవసరం. తిరిగి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. కావున తినడానికి ఏమైనా పెడితే వెంటనే పని మొదలు పెడతాను. విన్నావా రంగయ్య? వీడు పనికి ముందే తిండి గురించి మాట్లాడుతున్నాడు. చూడు మాధవ్, నా ఇంట్లో ఒక నియమం ఉంది. ఇక్కడ చెమటోడ్చిన వాడికే అన్నం లభిస్తుంది. ఎప్పుడైతే కట్టెలు కొట్టి తెస్తావో అప్పుడే భోజనం దొరుకుతుంది. లేకపోతే పస్తునుండాల్సి వస్తుంది. సరే అయ్యగారు, మీరు చెప్పిన విధంగానే చేస్తాను. అలా మాధవ్ ఆకలితో అడవి వైపు అడుగులు వేస్తాడు. అడవికి చేరుకుని కట్టెలు కొట్టి తిరిగి జమీందార్ ఇంటికి ప్రయాణమయ్యాడు. దేవుడా, ఏంటి నాకీ పరీక్ష? నా తండ్రిని లాగేసుకున్నావు. ఈ జమీందారికి బానిసగా మార్చేశావు. నా తలరాతలో కష్టాలను మాత్రమే రాశావా? నాన్నగారు, కష్టం యొక్క ఫలితం రుచిగా ఉంటుంది అనేవారు. కానీ ఇక్కడ కష్టానికి ఫలితంగా అవమానం లభిస్తుంది. నేను నా పొలాన్ని కాపాడుకునేందుకు మరో మార్గం లేదా? అతడి అప్పుని ఎలా తీర్చేది నేను? అబ్బా! అమ్మా! ఎవరైనా ఉన్నారా? కాపాడండి! ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి! మాధవ్ ఆ అరుపులు వింటూ అటువైపుగా వెళ్తాడు. అక్కడ ఒక సాధువు గాయాలతో పడి ఉన్నాడు. పక్కనే ఒక గుర్రం కూడా నిలబడి ఉంది. ఓరి దేవుడా! ఏంటి బాబా, ఏంటి ఈ ఘోరమైన పరిస్థితి? మీరు చాలా గాయపడ్డారు. ఉండండి, నేను పరిగెత్తుకుని వెళ్ళి వైద్యుణ్ణి తీసుకుని వస్తాను. మీరు ధైర్యాన్ని కోల్పోకండి. లేదు నాయనా, ఆగు. వైద్యుడు అవసరం లేదు. నా శ్వాస ఇక కొద్ది క్షణాలు మాత్రమే. నాకింక సమయం లేదు. నేను కొన్ని గంటల నుండి ఇక్కడే రోదిస్తూ ఉన్నాను. ఎవరూ రాలేదు. నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా మాట్లాడకండి బాబా, మీకేమీ కాదు. సహాయం కోసం ఎవరినైనా తీసుకొని వస్తాను. నాయనా, నాదో విన్నపం. ఈ గుర్రం పేరు అశ్వత్థామ. ఈరోజు నుంచి ఇది నీదే. దీని బాగోగులు నువ్వే చూసుకోవాలి. ఆకలితో మాత్రం ఉంచుకో. బాబా, మీరేం చెప్తున్నారు? నాకే తినడానికి ఏమీ లేక జమీందార్ దగ్గర చాకరీ చేస్తున్నాను. ఉండటానికి గుడిసె కూడా సరిగ్గా లేదు. నేను ఈ అశ్వత్థాముని ఎలా ఆకలి లేకుండా చూసుకోగలను చెప్పండి? కంగారు పడకు నాయనా, ఇది మామూలు గుర్రం కాదు. అశ్వత్థాముడి సామర్థ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది నిన్ను యజమానిగా భావిస్తుందో ఆ రోజు అశ్వత్థాముడి చమత్కారం నువ్వు చూడగలవు. నీకున్న దరిద్రాన్ని దూరం చేయటానికి అశ్వత్థాముడు సహాయం చేయగలడు. చమత్కారమా? బాబా, నాకున్న దరిద్రం నా అప్పు మాత్రమే. నిజంగా నా అప్పు తీర్చడంలో అశ్వత్థాముడు సహాయం చేయగలడా? అప్పు మాత్రమే కాదు, ఇది నీ జీవితాన్నే మార్చేయగలదు. కానీ దీన్ని నీ కన్నబిడా చూసుకోవాలి. ఎప్పుడూ బాధ పెట్టకు. నువ్వు కూడా ఎప్పుడు ఆశపడకు. అలా సాధువు మాటలు ఆగిపోయాయి. సాధువు తన శ్వాస కోల్పోయాడు. మాధవ్ భారీ మనసుతో సాధువు యొక్క అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు అశ్వత్థామ, బాబా ఇక లేరు. ఇప్పుడు మనిద్దరం మాత్రమే ఉన్నాము. నీకు తిండి పెట్టడానికి ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. కేవలం ఈ ఎండిపోయిన కట్టెలు తప్ప. సరే, ఇంటికి వెళ్దాం. జమీందారి కన్ను నీమీద పడకుండా నిన్ను కాపాడుకోవాలి. అశ్వత్థాముడిపై కట్టెల మూటను పెట్టుకుని ఇద్దరూ జమీందార్ దగ్గరికి వెళ్తారు.
జమీందార్ గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే మాధవ్, ఇదెక్కటి విచిత్రం! నిన్ను కట్టేలు తీసుకుని రమ్మని పంపానా, లేదా దారిన పోయే జంతువులను పాలించమన్నానా? అయ్యగారు, మీరు చెప్పిన విధంగానే ఎండిపోయిన కట్టెలను తెచ్చాను. కట్టెలను పొయ్యిలో వేద్దువులే కాని ముందు ఈ గొప్పదైన గుర్రం నీకెక్కడ దొరికింది చెప్పు. ఎక్కడ నుండి దొంగలించావు? నిజం చెప్పు, లేకపోతే శిక్షింపబడతావు. లేదయ్యగారు, దీన్ని నేను దొంగలించలేదు. ఈ గుర్రం నాదే. నా బంధువులు దీన్ని నాకిచ్చారు. నాన్నగారు దూరమయ్యాక నాకు మిగిలింది ఇదొక్కటే. వా మాధవ్, ఈ గుర్రం ఎంత గొప్పగా ఉంది! గుర్రం చాలా దిట్టంగా ఉంది. మహారాజుల దగ్గర మాత్రమే ఇలాంటి గుర్రాలు లభిస్తాయి. అసల్కి దీనికేం తిండి పెడతావు? నీకే తినడానికి గతిలేదు. దీనికి ఒక్కరోజు పెట్టే ఆహారం నీకు నెలంతా వస్తుందేమో. చూడు మాధవ్, నువ్వు నా కింద పనిచేసేవాడివి కావున నీ దగ్గర ఉన్నవాటి మీద నీకన్నా ముందు హక్కు నాకే ఉంటుంది. కాని ఈ గుర్రం నీది అని వాదిస్తున్నావు. ఇదిగో మాధవ్, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో భోజనం ఒక్కరికే లభిస్తుంది. అది నీకా లేదా నీ గుర్రనికా అన్నది నువ్వే నిర్ణయించుకో. అయ్యగారు, మీరేం చెప్తున్నారు? కష్టపడ్డాక భోజనం లేకుంటే నేనెలా పనిచేయాలి? అదే కాకుండా ఈ గుర్రం నా అతిథి. దీన్ని ఆకలితో ఎలా ఉంచాలి? అదంతా నువ్వు ఆలోచించుకో. నువ్వు తింటే నీ గుర్రం పస్తులుండాలి. ఒకవేళ నీ గుర్రానికి తిండి పెడితే నువ్వు ఈ రాత్రికి నీటితో సరిపెట్టుకోవాలి. గుర్తుంచుకో, నా ఇంట్లో నీ గుర్రానికి బయట నుండి దాన తీసుకుని వచ్చి పెట్టావో వెంటనే దీన్ని చంపేస్తాను. వెళ్ళు, నువ్వు నీ గుర్రాన్ని తీసుకొని ఎదురుగా ఉన్న గుడిసెలో విశ్రాంతి తీసుకో. ఇద్దరు ఆ గుడిసె లోపలికి వెళ్తారు. మాధవ్ తన బాధలన్నింటినీ ఆ గుర్రానికి చెప్తాడు. చూసావా అశ్వత్థామా, విధి ఎంత విచిత్రమైనదో. నాన్నగారు పోయాక పగలంతా కూలిపని లేదా పొలం పని చేసుకుని కడుపు నింపుకోవచ్చనుకున్నాను. కాని ఈ జమీందారు చేతుల్లో చిక్కి ఇప్పుడు తిండి కోసం ప్రాణాలు పోయేలా చేసుకున్నాను. స్వామి, నువ్వు నా జీవితాన్ని మారుస్తావని చెప్పారు. కాని ఆ జమీందారు చాలా చెడ్డవాడు. నిన్ను నా నుంచి ఎలాగైనా లాగేసుకుంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను మళ్ళీ ఒంటరివాడినవుతాను మిత్రమా. బాధపడకు మాధవ్. ఎవరికైతే మంచి మనస్సు ఉంటుందో వారు ఎప్పుడూ ఒంటరివారెవరు. అది విన్న మాధవ్ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి అటూ ఇటూ చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఎవరు మాట్లాడింది? కొంపదీసి ఇక్కడ దయ్యాలున్నాయా? భయపడకు మాధవ్. మాట్లాడింది నేనే, నీ అశ్వత్థాముడిని. శాంతించు మాధవ్. నేను బాబా చెప్పినట్టు మామూలు గుర్రాన్ని కాదు. నీ నిస్వార్థమైన ప్రేమ నన్ను మాట్లాడేలా చేసింది. అశ్వత్థామా, ఇది నిజమా? నువ్వు నాలాగే భలే మాట్లాడుతున్నావే. హా మాధవ్, నీ దుఃఖం నుంచి విముక్తి అయ్యేందుకు ఒక దారి ఉంది. ఇక్కడ కొద్ది దూరంలో ఒక మాయాబావి ఉంది. అది పురాతన బావి. అందులో ఒక దేవత ఉంది. మాయాబావి దగ్గర నిల్చుని మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది. నీ పేదరికం, నీ అప్పు, నీ దరిద్రం అన్నీ ఒక్క దెబ్బతో మాయమైపోతాయి. నిజంగానా? నువ్వు చెప్పినట్టే నా అప్పంతా తీరిపోతుందా? హా మాధవ్, కాని ఒకటి గుర్తుంచుకో. ఆ బావి దేవత ఎంత జాలి చూపిస్తుందో అంతే న్యాయం మాట్లాడుతుంది. ఎవరికీ అంత సులువుగా వరాలివ్వదు. నీకు ఆ మాయబావి దగ్గరికి వెళ్లడం ఇష్టమేనా? అలా అశ్వత్థామ మరియు మాధవ్ సుదీర్ఘ చర్చలో మునిగిపోయారు. అప్పుడే గుడిసె బయట రంగయ్య వస్తాడు. ఇద్దరి వ్యక్తుల గొంతు విని అక్కడే ఆగిపోతాడు. అరే, ఈ మాధవ్ ఎవరితో మాట్లాడుతున్నాడు? గ్రామస్తులు ఎవరూ ఇక్కడికి ఈ సమయంలో రారు. మరి ఇంకో గొంతు ఎవరిదబ్బా? అలా అనుకుంటూ రంగయ్య లోపలికి వెళ్తాడు. రంగయ్యను చూసి మాధవ్ మౌనంగా ఉండిపోతాడు. అరే మాధవ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ చూస్తే ఎవరు లేరు. నువ్వు కాకుండా ఇంకొకరు గొంతు వచ్చిందిక్కడ. నిజం చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరులేరు రంగయ్య. ఇక్కడ ఉండింది నేను మరియు నా గుర్రం మాత్రమే. అబద్ధం చెప్పకు మాధవ్. నేను నా చెవులారా విన్నాను. ఇక్కడ ఇద్దరు గొంతులు వినిపించాయి. ఎవరో మాయాబావి అంటూ ఏదో మాట్లాడారు. ఎక్కడ దాచిపెట్టావు అతన్ని చెప్పు. రంగయ్య, ఆకల్ని తట్టుకోలేక నాలో నేనేదేదో మాట్లాడాను. నాన్నగారి తోడులేక ఇదిగో ఈ గోడలతో, ఈ మంచంతో, అంతెందుకు ఈ గుర్రంతో కూడా అప్పుడప్పుడు మాట్లాడతాను. ఏదైనా మాయ జరిగి నా అప్పంతా తీరిపోతే బాగున్ను అని
నాలో నేనే మాట్లాడుతున్నాను. అదే మీరు విన్నారనుకుంటా. పిచ్చి పట్టిందా నీకు? సరే సరే, అదంతా నాకెందుకు. ఇదిగో జమీందారు పంపించిన భోజనం. ఇది తిని పడుకో. రేపు పొద్దున్నే పని చాలా ఉంటుంది. ఇంకోటి, నీలో నువ్వు మాట్లాడ్డం ఆపు. అందరూ నిన్ను పిచ్చోడననుకుంటారు. భోజనమిచ్చి రంగయ్య వెళ్ళిపోతాడు. అశ్వత్థామ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం జమీందారికి తెలిసిందో అంతే ఇంకా. రేపు మనం ఆ మాయాబావి దగ్గరికి వెళ్దాం. అలాగే మాధవ్, నువ్వు ధైర్యం కోల్పోకు. నీ తలరాత మొత్తం మారిపోయే సమయం దగ్గర పడింది. మరుసటి రోజు ఉదయం మాధవ్ మరియు అశ్వత్థామ అడవికి బయలుదేరుతారు. కొద్దిసేపటికి ఆ బావి దగ్గరికి చేరుకుంటారు. ఓ బావి దేవత, దయచేసి ఒకసారి ప్రత్యక్షమై నా కోరిక నెరవేర్చు తల్లి. నా కష్టాలు, బానిసత్వం నుంచి నన్ను విముక్తి చెయ్యి. ఎవరు ఇక్కడికి వచ్చి నన్ను పిలిచిందెవరు? మాధవ్ తనని తాను పరిచయం చేసుకుని తన గతాన్ని మొత్తం ఆ బావి దేవతకు వివరిస్తాడు. నీ బానిసత్వం అంతం కావాలంటే నీకు ధనం అవసరం. సరే, నీకు ధనం నేనిస్తాను. అంతకన్నా ముందు నేను వేసే సవాలను ఎదుర్కొనే బుద్ధి, ధైర్యం నీకుంటే నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఒకవేళ సరైన జవాబు చెప్పలేకపోతే నీ అంతట నీవు నీ ప్రాణాలను బావికి బలి ఇవ్వాల్సి వస్తుంది. మరి సవాలుకు సిద్ధమేనా? నేను సిద్ధమే. అడగండి, మీ ప్రశ్న ఏమిటి? సరే, విను నా ప్రశ్న. పుట్టిన వెంటనే ఏడుస్తుంది. తన జీవితాంతం అందరికీ దారి చూపుతుంది. అది మరణించిన వెంటనే చీకటి కమ్ముకుంటుంది. గుర్తుంచుకో, దానికి ఎలాంటి శరీరం ఉండదు. ఏమిటది? మాధవ్ ఆలోచించసాగాడు. మాధవ్ సమాధానం చెప్పేలోపు ఈ ప్రశ్నకి జవాబు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి జవాబు నాకు తెలుసు. దీనికి జవాబు వెలిగే కొవ్వొత్తి. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు దాని మైనము కన్నీరులా జారుతుంది. కొవ్వొత్తి ఉన్నంతవరకు అందరికీ వెలుగునిస్తుంది. దీపం కొండెక్కాక అంతా అంధకారం వ్యాపిస్తుంది. మరియు వెలుగు ఒక రూపం మాత్రమే. దానికి ఎలాంటి శరీరం ఉండదు. కావున నీ ప్రశ్నకు జవాబు వెలిగే కొవ్వొత్తి. సరిగ్గా చెప్పావు మాధవ్. మీ సమాధానం సరైనది. నువ్వడిగిన దానికంటే ఎక్కువ ధనమే నీకిస్తాను. నీ ధైర్యానికి, తెలివికి నేను ముగ్ధురాలినైనాను. లేదు లేదు, నాకు నా అప్పు తీర్చడానికి సరిపడు ధనం నాకు చాలు. మాధవ్ ఆ డబ్బును తీసుకుని జమీందారు ఇంటికి బయలుదేరాడు. జమీందారు అప్పు తీర్చి తన ఇంటికి బయలుదేరతాడు. ఏంటి రంగయ్య, ఈ విచిత్రం? నిన్నటిదాకా పైసా కూడా లేనోడు అకస్మాత్తుగా నా అప్పంతా ఒకేసారి తీర్చేశాడు. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అవునయ్య గారు, నేను నిన్న రాత్రి భోజనమివ్వడానికి వెళ్ళినప్పుడు మాధవ్ ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నాడు. అలా రంగయ్య జరిగిందంతా జమీందారుకు వివరిస్తాడు. మాయాశక్తా? ఒకవేళ ఆ కింది స్థాయి వాడికి ఖజానా గనుక దొరికితే ఇక నా మాటకు ఈ ఊర్లోలో ఎవరూ విలువనివ్వరు. గ్రామస్తులు నా దగ్గర అప్పు తీసుకోవడం మానేసి వాడి దగ్గర సహాయం కోసం చేయి చాపుతారు. నా గౌరవం, నా పెద్దరికం, నా పలుకుబడి అంతా మట్టిలో కలిసిపోతాయి. అవునయ్య గారు, వాడు ధనవంతుడైతే మిమ్మల్ని తొక్కేస్తాడు. వెంటనే వాడి గురించి తెలుసుకోవాలి. వెళ్ళు రంగయ్య, వెళ్ళి తొందరగా వాడి గురించి కనుక్కో. అంత ధనం ఒక్కసారిగా ఎలా వచ్చిందో కనుక్కొని చెప్పు. రంగయ్య వెంటనే మాధవ్ ఇంటికి బయలుదేరతాడు. ఇంటి ముందు దొంగచాటుగా మాధవ్ మాటలను వింటున్నాడు. అశ్వత్థామ, నా అప్పంతా జమీందారుకి కట్టేశాను. కాని నా మనస్సింకా శాంతించలేదు. అసంతృప్తిగా ఉంది. ఎందుకు? ఏమైంది మాధవ్? మీకా జమీందారు బానిసత్వం నుండి విముక్తి లభించింది కదా. ఒక్క పైసా కూడా అప్పులేవు. నేనైతే విముక్తి పొందాను మిత్రమా. కాని గ్రామంలోని నా సోదరులు ఆ క్రూరమైన జమీందార్కి కొన్ని సంవత్సరాల నుండి బానిసగా పనిచేస్తున్నారు. నేను వారందరికీ సహాయం చెయ్యాలనుకుంటున్నాను. నీది చాలా మంచి మనసు మాధవ్. నీకేం కావాలిప్పుడు? నాకేం వద్దు. కాని మన గ్రామస్తులు ఆ జమీందార్ దగ్గర అప్పు తీసుకున్నారు. పొలాలు, ఇల్లు తాకట్టు పెట్టినారు. ఆ జమీందారు మోసం చేసి వాళ్ళందర్నీ నాలాగే బానిసలం చేసి వాడుకుంటున్నాడు.
వారిని బానిసత్వం నుండి విముక్తి చేసేందుకు నాకింకా చాలా డబ్బు కావాలి. కావున ఈరోజు సాయంత్రం మనం మళ్ళీ ఆ మాయాబావి దగ్గరికి వెళ్దాం. ఆ దేవత అడిగే సవాలును పరిష్కరించి ధనాన్ని అడుగుదాం. అలాగే మాధవ్, ఈరోజు సాయంత్రమే మనం బయలుదేరదాం. ఓహో, ఇదా సంగతి. ఆ మాట్లాడే గుర్రం మరియు ఆ మాయాబావి గురించి వెంటనే అయ్యగారికి చెప్పాల్సిందే. అయ్యగారు, అయ్యగారు, అంతా అయిపోయింది. గుర్రం మాట్లాడుతుంది. రంగయ్య చూసినదంతా జమీందారుకు పూసగుచ్చినట్టు వివరిస్తాడు. మొత్తం విన్న జమీందారు ఇలా అంటాడు. మన అనుమానం నిజమే. అయిన రంగయ్య, ఆ చదువురాని మాధవ్ పొడుపు కథ విప్పగలిగాడంటే ఇక నాకున్న తెలివితేటలకి ఇంకెంత ధనం లభిస్తుందో. పద, ఈరోజు ఆ బావిదేవత సంపద మొత్తం నాదవ్వాలి. సాయంత్రం మాధవ్ మరియు అశ్వత్థామ మాయాబావి దగ్గరికి చేరుకుంటాడు. వారి వెనకే జమీందారు మరియు రంగయ్య చాటుగా అనుసరిస్తూ వెళ్తారు. ఓ బావిదేవత, ప్రణామాలు. నేను మళ్ళీ మీ సహాయానికై ఇక్కడికి వచ్చాను. అమ్మా, ఇంతకుముందే మాకు చాలా సహాయం చేశావని మాకు తెలుసు. కాని ఇప్పుడు మాకోసం రాలేదు. మా గ్రామస్తులను కూడా విముక్తి చేయదలుచుకున్నాం. దానికింకా డబ్బు కావాలి. అందుకే ఇక్కడికి వచ్చాం. మాధవ్, అశ్వత్థామ, మీ మనసులు చాలా స్వచ్ఛమైనవి, అందులో సందేహం లేదు. కాని నా నియమాలను నేను ఉల్లంఘించలేను. నేను ఏ మనిషికైనా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సహాయం చేయగలను. కాని జమీందారీ అక్రమాలు రోజురోజుకి ఎక్కువైతున్నాయి. ఈరోజు మీ సహాయం అందకపోతే చాలా ఇల్లు, పొలాలు జమీందారీ ఆస్తిలో కలిసిపోతాయి. నన్నిబ్బంది పెట్టుకు మాధవ్, నన్ను అర్థం చేసుకో. నా శక్తి సామర్థ్యం ఉన్నవరకు సహాయం చేశాను. నా నియమాలను నేను ఉల్లంఘించలేను. ఒకవేళ ఉల్లంఘిస్తే దాని పరిణామాలు దారుణంగా ఉంటాయి. మాధవ్, బావిదేవత సరిగ్గా చెప్పారు. సరే, మనం సంవత్సరం వరకు వేచి ఉందాం. మళ్లీ సంవత్సరకాలం ముగిశాక వద్దాం, లేదా మరొక దారి వెతుకుదాం. అలా మాధవ్ మరియు అశ్వత్థామ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే జమీందారు మరియు రంగయ్య మాయాబావి దగ్గరికి వస్తారు. బావిదేవతను పిలుస్తారు. బావిదేవత ప్రత్యక్షమై వారి కంట్లో అత్యాశ, స్వార్థభావాలను గమనిస్తుంది. ఓ బావిదేవత, వింటున్నావా? ఇప్పుడసలు యజమాని నీ ముందున్నాడు. బంగారం, వెండి అన్ని తీయి బయటికి. వెంటనే ఇవ్వు నాకు. మూర్ఖుడా, నీ అత్యాశ డబ్బు కోసమా నన్ను పిలిచావు? ఇక్కడికి దేనికోసం వస్తారో, ఏం అర్హత కావాలో, ఉన్న నియమాలు ఏంటో నీకు తెలీదా? ఓ దేవత, నీకు తెలీదా? మా జమీందార్ గారికి ఎంత గౌరవం పలుకబడి ఉందో? అది సరిపోదా? నోరుముయ్యి మూర్ఖుడా, నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగబోతున్నాను. వాటికి సరైన సమాధానం చెబితే 7 తరాల కూర్చొని తిన్నా తరిగిపోని ధనం మీ సొంతమవుతుంది. కాని ఒక్క సమాధానం తప్పు చెప్పిన ఈ క్షణమే మీ ప్రాణాలను బలి తీసుకుంటాను. మీరు సిద్ధమేనా? అయ్యగారు, మీకు అనుభవం చాలా ఎక్కువ. ఎన్ని పంచాయతీలకు తీర్పు చెప్పలేదు, ఎన్ని గొడవల్లోనూ సర్ది చెప్పి పంపించలేదు చెప్పండి. 3 సవాలను సులభంగా ఎదుర్కొంటారు. సిద్ధమే అని చెప్పండి. సిద్ధమే. అడుగు, నీ ప్రశ్నలేంటో. మొదటి ప్రశ్న. అది రాజమహాల్లోనూ ఉంటుంది మరియు పేదవాడి గుడిసెలో కూడా ఉంటుంది. కాని ఎవరు దాన్ని పట్టుకోలేరు. ఏమిటది? మహాల్లో ఉంటుందా? గుడిసెలో కూడా ఉంటుందా? ఒరే రంగయ్య, దీని సమాధానం ఎలుక కదా. అరే అయ్యగారు, ఎలుకను పిల్లి పట్టుకుంటుంది కదా. హో దేవత, దీనికి సమాధానం గాలి. గాలి అంతటా ఉంటుంది, కాని ఎవరు పట్టుకోలేరు. సరైన సమాధానం. ఇప్పుడు రెండో ప్రశ్న. సముద్రపు గర్భంలో పుట్టి ఎండలో ఎండిపోయి రూపం మార్చుకుని ప్రతి ఇంటికి చేరుతుంది ఏమిటది? ఇది చాలా సులభం. ఇది నా ఇంట్లో బస్తాలు బస్తాలు నిలువ ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఉప్పు. సరైన సమాధానం. ఆఖరి ప్రశ్న. త్వరగా అడగండి ఆ ప్రశ్న ఏంటో. వెంటనే సంచులు నింపుకునే పని ఉంది మాకు. మూడో ప్రశ్న. అది ఇతరులలో చూడగలం, కాని మనలో మనము చూసుకోలేము. ఏమిటది? బావిదేవత అడిగిన 3వ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే వెంటనే కామెంట్ చేయండి. ఇతరులను చూస్తామా, మనలో చూడలేమా? అరే రంగయ్య, దీని సమాధానం అందం కదా. లేదయ్యగారు, అందం అద్దంలో కనపడుతుంది కదా. దీని సమాధానం నాకు తెలుసు.
బావిదేవత, నీ మూడో ప్రశ్న యొక్క సమాధానం తెలివి. తప్పు. మీ సమాధానం తప్పు. లేదు లేదు బావిదేవత, నాకు మరొక అవకాశం ఇవ్వు. రంగయ్య, అలా మౌనంగా ఉంటావే, ఏదో ఒకటి చెప్పు. అయ్యగారు, నాకేదో తేడాగా ఉందని ముందే చెప్పాను కదా. పదండి, పారిపోదాం. మీరు నా నుంచి తప్పించుకోలేరు. అత్యాశ పడితే చివరికి అంతం తప్పదు. ఆ బావి దేవత వారిని బావిలో ముంచి ప్రాణాలు తీస్తుంది. జమీందారు తిరిగి రాకపోవడంతో ఆ గ్రామస్తుల బానిసత్వం అంతమైంది. భావిదేవత అడిగిన మూడో ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.